ఆలోచిస్తున్నావు? మీ నాన్న నవ్వు గురించి. నేను మీ అమ్మ మీ నాన్నని నవ్వించలేం. నువ్వున్నావు కదా రౌడీ రాణివి, నువ్వు నవ్వించు చూద్దాం. ఎందుకు నవ్వించను? తప్పకుండా నవ్విస్తాను. డాడీ గట్టిగా నవ్వడం మీకు చూపిస్తాను. ఛాలెంజ్ ఛాలెంజ్. పంచేవే, నీకు కాస్ట్లీ ఫ్రాక్ కొనిస్తాను. ఏంటి ఆ లుక్కు? ఇంకేమైనా కావాలా కాస్ట్లీది? ప్రతిదాన్ని ఎందుకు డబ్బుతో చూస్తారు? నాన్న కూడా అంతే. హిమని బాగా రెడీ చేసినందుకు 500 చేతిలో పెట్టారు. ప్రతిదానికి వెల కట్టడమేనా? ఇంకేం లేదా? రా, ఇదెలా ఉంది? సూపర్. నాకు కావాల్సింది ఇదే. ఇలా ఉండాలి కానీ ప్రతిదానికి గిఫ్ట్ తో లింక్ పెట్టకూడదు. నీతో కష్టమే బాబు. నేనేదో ఫ్లోలో అన్నానే, వదిలేయ్. నేను జోక్గా అన్నానులే. అవును, ఇందాకేదో కాస్ట్లీ ఫ్రాక్ అన్నావు కదా, అది రెడీ చేసుకో. ఇది మామూలుది కాదండి. నీ పోలి. నేను ముందొచ్చాను, అత్తయ్య రావడం ఆలస్యమైందా? నువ్విప్పుడు కూడా నీ బ్రతుకుని, నీ కాపురాన్ని చక్కదిద్దుకోలేకపోతే ఆ దేవుడు నీకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశం వృధా అవుతుంది. ఈ నిజం నీ కాపురానికి ఉపయోగపడితే నాకంతకన్నా కావాల్సిందేమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయకు. తులసి చెప్పిన నిజం అత్తయ్యతో చెప్పాలి, కానీ ఇంత సున్నితమైన విషయం డాక్టర్ బాబుతో ఎలా చెప్పాలి? అసలు చెప్పాలా వద్దా? కానీ నాకింతకంటే వేరే దారే లేదే. డాక్టర్ బాబులోని అనుమానం పోగొట్టడానికి ఇంతకన్నా గట్టి సాక్ష్యమే లేదే. ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? చెప్పాలా వద్దా? చెప్పేస్తే ఒక్క మోనితే కాదు, 100 మంది మోనితలొచ్చినా నా కాపురంలో చిచ్చు పెట్టలేరు. ఏంటిది? లైవా డ్రీమా? బ్రతికుండగానే, స్పృహలో ఉండగానే ఇంత విభత్సం కనిపించిందేంటి? బ్రహ్మ, నిజమా, కళ, దేవుడి మాయా? గుడ్ మార్నింగ్ సార్. నీకు మొక్కితే అడిగింది చేస్తారన్న నమ్మకం ఉంది కాబట్టే గుళ్ళోకి ఇంతమంది జనాలు వస్తున్నారు. అంటే ఆ నమ్మకం నిజమన్నట్టే కదా, వాళ్ళ కోరికలు తీరిపోతున్నట్టే కదా. ఆ నమ్మకంతోనే నీ దగ్గరకు వచ్చాను. నా కోరిక కూడా నెరవేరుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. నాకు స్తోత్రం తెలీదు. దీపం వెలిగించాలనుకుంటే వేళ్లు కాలిన తర్వాతే ఒత్తి వెలుగుతుంది. అదేం చిత్రమో. అగరొత్తులు వెలిగించి పూలు పెడుతుంటే అగరొత్తులు గుచ్చుకొని చుర్రమంటుంది. నాకు పూజలు అలవాటు లేకనో, నా పూజలు నీకు అలవాటు లేకనో మన మధ్య కాస్త డిస్టెన్స్ పెరిగిన మాట నిజమే. అయినా నాకు మాత్రం నీ హెల్ప్ కావాలి. అఫ్ కోర్స్ నీ బ్లెస్సింగ్స్ కూడా కావాలనుకో. కాబట్టి మోనిత కోరికేంటనేది ప్రపంచం అంతా తెలుసు. నీకు తెలియకుండా ఉంటుందా? కార్తీక్ కి నాకు పెళ్లి జరిగేలా చేయి స్వామి.
నా వెనకాల ఆ సౌందర్య ఆంటీ ఏవో కుట్రలు జరపకుండా నువ్వే చూసుకోవాలి మరి. ఈ సౌందర్యతని సైకలాజికల్ గా దెబ్బ కొట్టాలి. గుడ్ మార్నింగ్ ఆంటీ. వాట్ ఎ సర్ప్రైజ్. పిశాచాలు గుడికి రావడం సర్ప్రైజ్. నేను గుడికొస్తే సర్ప్రైజ్ ఏంటి? అవును, ఆ దేవుడు కూడా కించిత్ ఆశ్చర్యపోయి ఉంటాడు. బట్ నేను అనుకున్నది జరగాలంటే మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి కృప కూడా ఉండాలి కదా, అందుకనే వచ్చానన్నమాట. గుడ్, గుడికొచ్చావు, బుద్ధి బాగుపడుతుంది. రోజురా ప్రపంచం బాగుంటుంది. శీఘ్రమేవ సద్బుద్ధి ప్రాప్తిరస్తు. ఇంకో విషయం, నువ్వనుకున్నది జరగాలంటే భక్తురాలి అవతారం ఎత్తితే సరిపోదు, ఇంకో జన్మెత్తాలి. ఇప్పుడు పోయి ఇంకో జన్మెత్తి అప్పుడు ట్రై చెయ్యి. ఆల్ ది బెస్ట్. మీకు మీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. మోనిత, నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి. తీరిక నీతో యోగక్షేమాల గురించి, నా శక్తి సామర్థ్యాల గురించి, నా ఆయుధాల గురించి డిస్కస్ చేసే టైం లేదు. పైగా నేను పిశాచాలతో పెద్దగా మాట్లాడను. బాయ్. ఈవిడేంటి రివర్స్ లో నన్ను సైకలాజికల్ గా దెబ్బతీసిందా? దేవుడా, ఈ అత్త కోడలిని దెబ్బతీసే ఒకే ఒక్క దారి చూపించు స్వామి. ఏంటి రౌడీ, ఏంటి డల్ గా ఉన్నావు? ఏం చేయను, బోర్ కొడుతుంది తాతయ్య. వెళ్ళి ఆడుకో. ఎవరితో ఆడుకోవాలి? తాతయ్య, హిమ దగ్గరికి వెళ్తా, కాసేపు ఆడుకొని సాయంత్రంకి వచ్చేస్తా. ఇంటికి వెళ్తావా? ఎలా వెళ్తావు? నాన్నకి చెప్పి వెళ్దామని కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. అదిగో, నువ్వు తలుచుకున్నావు, ప్రత్యక్షం అయ్యాడు. కార్తీక్, దీనికి బోరు కొడుతోందంట. హిమ దగ్గరికి వెళ్లి సాయంత్రం వరకు స్పెండ్ చేసి వస్తానంటోంది. నాకు హిమని చూడాలనిపిస్తుంది. దీన్ని డ్రాప్ చేసే సాకుతో అన్ని చూసి రావచ్చు. నీకేమైనా పనుందా? ఫోన్లే, వారణాసికి ఫోన్ చేసి ఆటోలో వెళ్ళొస్తాను. నేను ఫ్రీనే, పనేం లేదు. నేను డ్రాప్ చేస్తాలే, వెళ్ళి రెడీ అయ్యిరా. థ్యాంక్ యూ డాక్టర్ బాబు. ఏ రౌడీ, ఆగు. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, మెళ్ళో ఏంటా తాయెత్తు? బలభద్రపురంలో అమ్మవారి జాతర జరుగుతుంది కదా, అక్కడ అమ్మవారికి చాలా మహిమలున్నాయంట. భక్తిగా మొక్కి మనం ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని చెప్పారు. అప్పుడు కట్టించుకున్నాను ఈ తాయెత్తు. అయితే చాలా మహిమగల తాయెత్తన్నమాట. ఏం కోరుకున్నావేంటి? కలెక్టర్ అవ్వాలనా, కమిషనర్ అవ్వాలనా? అవేం కాదు, మరి మా అమ్మ నాన్న నేను కలిసి ఉండాలని కోరుకున్నాను. హిమ నా చెల్లని అప్పట్లో తెలియదు కదా, ఇప్పుడు అది కూడా కలిసి ఉండాలని అమ్మవారిని వేడుకుంటాను. ఇంత చిన్న వయసులో ఎంత భక్తి! అమ్మన్నా, నాన్నన్నా, చెల్లన్నా ఎంత ప్రేమే నీకు! బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. అమ్మవారు నీ కోరిక తీర్చే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది. ఆ
అప్పుడు మీరంతా కూడా మాతో కలిసి ఉండాలని కోరుకుంటాను. అంతకన్నా కావాల్సిందే ఉంది. ఏ రౌడీ, హిమ దగ్గరికి వెళ్ళాలా వద్దా? అమ్మో వెళ్ళాలి. అయితే త్వరగా రెడీ అయ్యారా. వేస్ట్ మీటింగ్లు పెట్టుకో, వెళ్ళు. దీన్ని రౌడీ పిల్ల అంటాం గాని నాకైతే పిచ్చి పిల్ల అనిపిస్తోంది. పిచ్చిది కాకపోతే ఎంత పిచ్చి నమ్మకంతో అమ్మా నాన్న కలవాలని తాయిత్తు కట్టించుకుంది. అమ్మవారు చాలా మహిమగలదని చెప్పిందిగా. ఈ పిచ్చి పిల్ల కోరికని పిచ్చ ఇష్టంతో త్వరలోనే తీర్చేస్తుందనిపిస్తోంది. టాబ్లెట్లు వేసుకున్నారా? ఇంకా లేదురా. ముందు వేసుకోండి, ఎమోషనల్ అయిపోతున్నారు. నువ్వు వింటారా? నువ్వు మారవు. థ్యాంక్స్. నా గురించి ఎప్పటికి మీకు క్లారిటీ వచ్చింది. ఏ రౌడీ, ఎంతసేపే? వస్తున్నాను. కూర్చోండి. థ్యాంక్స్. పెంచడానికి ఒక నిప్పు లాంటి నిజం దొరికింది దీప. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మాటలే రానంతగా గొంతుకేదో అడ్డుపడుతోంది. ఆనందంతో కన్నీళ్లు కూడా ఆగడం లేదు. ఇది కదా నీకు సాక్ష్యం? ఇదే కదా నీ కాపురాన్ని నిలబెట్టే ఆధారం? ఈ నిజం నువ్వు కార్తీక్ తో చెప్పేస్తే వాడి మనసుని కప్పేసిన అనుమానపు పొరలన్నీ విడిపోతాయి. మళ్ళీ నా కొడుకు మచ్చలేని చందమామల స్వచ్ఛంగా నిర్మలంగా మారిపోతాడు. చెప్పనత్తయ్య, ఏమన్నావు? విహారీ వల్ల తులసికి పిల్లలు పుట్టరన్న నిజాన్ని చెప్తే డాక్టర్ బాబులో పశ్చాత్తాపం మొదలై నన్ను క్షమించి నా పవిత్రతను గుర్తించి నన్ను నా బిడ్డల్ని అక్కున చేర్చుకుంటారు. కానీ నేను ఆ పని చేయలేను. చెప్పలేవా? ఆ పని చేయలేవా? ఎందుకు? మతి భ్రమించిందా? దరిద్రం ఇంకా నేనెత్తిన తాండవిస్తోందా? ఏమైందే నీకు? సాటి ఆడదాని కాపురాన్ని బయటపెట్టి నా కాపురాన్ని నిలబెట్టుకోలేను. పిచ్చిదానా, అది మగవాడిలోని లోపం కాదే, తలరాతలో ఉన్న లోపం. దానివల్ల విహారీ పరువేం పోతుంది, తులసి సంసారమే నవ్వుల పాలవుతుంది. ఇది అర్థం లేని ఆలోచన దీప. లేదత్తయ్య, నేను ఇందాకటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంతకు దిగజారాలా అనిపించింది. నీ మీద నాకు మొదటిసారి నిజమైన కోపం వస్తోంది దీప. నా కొడుకుని ఇంతకాలం మూర్ఖుడన్నాను, కానీ నీ అంత మూర్ఖురాలు ఎక్కడా లేదు. వాడు ఎప్పటికీ DNA చేయించుకోడు, ఆ రూపంగా బయటపడే అవకాశం లేదు. పోనీ వాడికి వాడు పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో పరీక్ష చేయించుకోమంటే అది చేయించుకోడు. ఇక నీకేది దారి? ఇదే దారి. ఒసై పిచ్చిదానా, తెలివి తక్కువదానా, ఇందులో తులసికి జరిగే అన్యాయం అంటూ ఏమీ లేదే. నీకు న్యాయం జరుగుతుంది అంతేనే. అది నా
కొంచెం ఆలోచించవే. తులసి చెప్పకుండా, విహారీ చెప్పకుండా ఈ నిజం నీ అంతటా నువ్వు తెలుసుకుని ఉంటే, వాళ్ళ అనుమతి లేకుండా బయట పెట్టాల్సి వస్తే అది కరెక్ట్ కాదు. తులసే పిలిచింది, తనే చెప్పింది. ఇది ఎవరూ చెప్పలేని విషయం కానే కాదు. చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఎవరిలో లోపం ఉందనేది బయట పెట్టకపోవచ్చు. తులసే బయట పెట్టమని పర్మిషన్ ఇచ్చింది. ఇంకెందుకు ఆలోచిస్తావే స్టూపిడ్ ఫెలో? వెళ్ళవే, ధైర్యంగా వెళ్ళు. నిజాయితీగా నిజం బయట పెట్టు. నా కొడుకులోని ఆ ఒక్క అనుమానాన్ని సమూలంగా తుడిచేయి. నీకు శుభం జరుగుతుంది. నీ 10 ఏళ్ల తపస్సు ఫలిస్తుంది. నీ పేదరికం పోతుంది. నా ఇంటి కోడలిగా నీకు సర్వాధికారాలు వస్తాయి. నీ బిడ్డల భవిష్యత్తు స్వర్గతుల్యమే అవుతుంది. అన్నింటికన్నా మించి నువ్వు ప్రేమించే డాక్టర్ బాబు నిన్ను రెట్టింపు ప్రేమతో ఆదరిస్తాడే. అత్తగా కాదు, అమ్మలా చెప్తున్నాను. అమ్మలా కూడా కాదు, ఒక సాటి స్త్రీగా చెప్తున్నానే. ఆ తులసి మన ఇంటి పెరట్లో మనం పూజించే తులసి మొక్కగా మారుతుంది. మన ఇంటికే పూజిరాలవుతుంది. ఆమె జన్మ ధన్యమైపోతుంది. దీప, కాదనకు ప్లీజ్. పాపం హిమ కూడా నీలాగే అక్కడ బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది కదా. అవును, ఇంటికెళ్తున్నాం కదా, నువ్వే చూడు. నిన్నే కలవరిస్తూ ఏ మంచం మీదో పడుకొని ఉంటుంది. నిజమే రౌడీ, నేను లేకుంటే నా గురించి ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తున్నావు? మీ నాన్న నవ్వు గురించి. నేను మీ అమ్మ మీ నాన్నని నవ్వించలేం. నువ్వున్నావు కదా రౌడీ రాణివి, నువ్వు నవ్వించు చూద్దాం. ఎందుకు నవ్వించను? తప్పకుండా నవ్విస్తాను. డాడీ గట్టిగా నవ్వడం మీకు చూపిస్తాను. ఛాలెంజ్ ఛాలెంజ్. పంచేవే, నీకు కాస్ట్లీ ఫ్రాక్ కొనిస్తాను. ఏంటి ఆ లుక్కు? ఇంకేమైనా కావాలా కాస్ట్లీది? ప్రతిదాన్ని ఎందుకు డబ్బుతో చూస్తారు? నాన్న కూడా అంతే. హిమని బాగా రెడీ చేసినందుకు 500 చేతిలో పెట్టారు. ప్రతిదానికి వెల కట్టడమేనా? ఇంకేం లేదా? రా, ఇదెలా ఉంది? సూపర్. నాకు కావాల్సింది ఇదే. ఇలా ఉండాలి కానీ ప్రతిదానికి గిఫ్ట్ తో లింక్ పెట్టకూడదు. నీతో కష్టమే బాబు. నేనేదో ఫ్లోలో అన్నానే, వదిలేయ్. నేను జోక్గా అన్నానులే. అవును, ఇందాకేదో కాస్ట్లీ ఫ్రాక్ అన్నావు కదా, అది రెడీ చేసుకో. ఇది మామూలుది కాదండి. నీ పోలి. నేను ముందొచ్చాను, అత్తయ్య రావడం ఆలస్యమైందా?
నువ్విప్పుడు కూడా నీ బ్రతుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకోలేకపోతే ఆ దేవుడు నీకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశం వృధా అవుతుంది. ఈ నిజం నీ కాపురానికి ఉపయోగపడితే నాకంతకన్నా కావాల్సిందేమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయకు. తులసి చెప్పిన నిజం అత్తయ్యతో చెప్పాలి, కానీ ఇంత సున్నితమైన విషయం డాక్టర్ బాబుతో ఎలా చెప్పాలి? అసలు చెప్పాలా వద్దా? కానీ నాకింతకంటే వేరే దారి లేదే. డాక్టర్ బాబులోని అనుమానం పోగొట్టడానికి ఇంతకన్నా గట్టి సాక్ష్యమే లేదే. ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి?